డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపేట ఎస్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అనే అంశంపై వారి సందేశాన్ని వినకమునుపు ఈ మధురమైన భక్తి గీతాన్ని విందాం. హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమున ఉదమారవసించునా హృదయాంతరంగమున. విశ్వాసంబు వాక్యంబును చదువగానే వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగానే చేరీతి నీదు దారి కోరి నడిపించుము హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమున ఉదమారవసించునా హృదయాంతరంగమున. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపుందా ఆత్మాభిషేకము ఆత్మీయ రూపుందా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమున ఉదమారవసించునా హృదయాంతరంగమున.
కృపగల దేవ, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, నీ వాక్యాన్ని చదివి ధ్యానించిన తండ్రి, మీరే నీ వాక్యం అంతలోనికి ముందుకు నడిపించమని బంగారు పాదముల బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. నేటి బైబిల్ ధ్యాన అంశం చూసినట్టయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన జీవితంలో ఎదురైనటువంటి అన్ని పరిస్థితులు మనం అర్థం చేసుకోలేము. అన్ని సమస్యలకు మన శక్తి యుక్తులతో పరీక్షించుకోలేము. అన్ని సమస్యలను, అడ్డంకులను, మర్మములను అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం కానీ మన అనుభవం జ్ఞాని మనకు సరిపోదండి. మరి వాటన్నిటిని కూడా మనము మన సొంత బుద్ధిపై ఆధారపడితే విజయాన్ని మనము సాధించలేము. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మన ముందు ఉంచబడినటువంటి ఒక పందెం, ఒక గేమ్ అనుకోండి. దాంట్లో మనము ఆడుతున్నప్పుడు మనము గెలవాలి, మనము ఏదైనా పొందాలి అని అంటే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. ఒక టీమ్గా మనం అందరము కలిసి ఆడితేనే ఆ ఆటలో విజయం అనేది మనము పొందగలుగుతున్నాం. మన సొంత తెలివితేటల మీదనే ఆధారపడి నిర్ణయాలను జరిగిస్తే మరి సమస్యల నుండి, బంధకాల నుండి బయటకు రాలేమండి. మనకున్నటువంటి సమస్యలు కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు కానీ వాటన్నిటి నుండి మనము పైకి రాలేమని, మరి మన జీవితంలో ఎదురైనటువంటి ఈ సవాలన్నిటి నుండి మనము బయటకు రావడానికి, విజయాన్ని సాధించడానికి మనము దేవుని మీద ఆధారపడి ఆయన యందు సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి జీవించిన వారంగా ఉండాలి. మనకున్నటువంటి ఎలాంటి ఆపద అయినా వాటన్నిటి నుండి మనము విడుదల పొందాలి, విముక్తి పొందాలి అని అంటే మనం సంపూర్ణమైనటువంటి మరి మనస్సుతో దేవుని మీద సంపూర్ణంగా మనము ఆధారపడి జీవించినట్టయితే దేవుడు వాటన్నిటి నుంచి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలము విడుదల, సహాయము కొరకు అని మాత్రము కాదు కానీ అసలు జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకు మనము ఈ లోకంలో జన్మించినాము అనే ప్రశ్న మన సొంత తెలివి వలన జవాబు పొందలేము. మనము ఎందుకొరానికి జీవిస్తున్నాము, ఈ లోకంలో మనము ఎట్లు జీవించాలి అనేటటువంటిది మన సొంత బుద్ధితో మనము జీవించలేము. రక్షణ మన జీవితాలకు ఎందుకు అవసరము. అదే రీతిగా మరి మనము చూసినట్టయితే దేవుని గ్రంథంలో ఈ జీవ మార్గంలో ఏది సరి అయిన త్రోవ, నిర్ణయం అని మన సొంత జ్ఞానంతో మనం అర్థము చేసుకోలేము. ఇది కరెక్టా, ఇది కాదా అనేటటువంటిది మనకు అర్థం కాదు. ఏది అయినా దేవుణ్ణి మనం అడగాలి. దేవా, నేను ఈ పని చేయుచున్నాను, ఇది నీ చిత్తమైతే మరి ఇది నాకు జరుగునట్లు నీ కృప దయచేయని మనము ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఏదన్నా పని మొదలు పెడితే అది విజయవంతంగా ముందుకు కొనసాగుతుందని దేవుని వాక్యం సెలవు ఇస్తుంది. అలాగుననే జీవితంలో ఎదురైన సమస్యలు, ఆటంకముల గుండా ప్రయాణం చేస్తూ ఉండగా మన సొంత జ్ఞానంతో వీటన్నిటిలో విజయము పొందలేము. మరి బంధకాల నుండి కావచ్చు, విడుదల నుండి కావచ్చు, ఎన్ని అయినప్పటికీ కూడా దేవుని మీద అంటే హృదయపూర్వకంగా మనం ఆధారపడి ఆయన యందు సంపూర్ణమైన నమ్మకాన్ని కనపరిచినప్పుడే దేవుడు సరైన రీతిగా మనలను నడిపిస్తాడు. మరి సొలొమోను రాజు జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏది కావాలని కోరుకుంటూ ఉన్నావు అని అడిగినప్పుడు తన ప్రజలను, రాజ్యాన్ని, రాజరిక విషయాలను అర్థం చేసుకోవడానికి, దేశాన్ని, సమాజాన్ని మరి సరైన మార్గంలో నడిపించడానికి, ప్రజలకు సరైన న్యాయబద్ధమైన తీర్పులను అందించడానికి సొలొమోను గారు సొంత బుద్ధిగా అనుభవింపగా మరి చదువు కానీ, నేర్పరితనం కానీ, చలాకితనం కానీ, మాటకారితనం కానీ ఇవన్నీ కూడా పనికిరావు. దేవుని జ్ఞానము అవసరము. మనం ఎంత చదువుకున్నా, ఎన్ని డిగ్రీలు చదివినా, ఎంత ఉన్నతమైనటువంటి చదువులు చదివినా కానీ మన జ్ఞానము మరి సరిపోదండి.
దేవుడిచ్చేటటువంటి జ్ఞానము ప్రతి మనిషికి అవసరము. మరి సొలొమోను మహారాజు, మరి సొలొమోనుకు చాలా జ్ఞానం అండి. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో సొలొమోను కూడా అడుగుచున్నాడు, నాకు జ్ఞానము కావాలి అని. మరి మనము ఏ పాటి వారము? మనము కూడా మనకున్నటువంటి జ్ఞానము సరిపోక మనము దేవుని ఎడల మనము మోకరించి, దేవా నాకు జ్ఞానాన్ని దయచేయి అని మనం అడిగిన ఎడల దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము దేవుని ద్వారా పొందినటువంటి జ్ఞానం ద్వారా మన కుటుంబాలు కావచ్చు, మన జీవితాలు కావచ్చు, మన సంఘాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ముందుకు నడిపించడానికి మరి దేవుని యొక్క జ్ఞానం అవసరమైనది. కాబట్టి మరి అలాంటి జ్ఞానాన్ని మనమందరం కూడా పొందుకొని దేవుని కార్యక్రమాలు ముందుకు కొనసాగటకు దేవుని కృప మనందరికీ నిరంతరం తోడు నిడై ఉండను గాక. ఆమేన్. కృపగల దేవా నీకే వందనాలు తండ్రి. అవును ప్రభువా, మాకు జ్ఞానం ఉన్నది కానీ ఏ పాటిది నా తండ్రి ప్రభా, నీ జ్ఞానం మాకు ఎంతో అవసరం కాబట్టి నా తండ్రి నీ జ్ఞానాన్ని మాకు అందించి ప్రభా నీ పరిచర్యలో మేము ముందు కొనసాగుటకు నీ కృప మా అందరికీ దయచేయమని నీ బంగారు పాదములు బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గోరుదు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి. ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవాను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏతించి నాపై పడి ఏడ్చెను. నవజీవమును కోర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి.